హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్డిజే డైలీ బ్లాగ్. అదేనండి, ఇంకా ఆ రోజు అయితే ఈ 10 రోజులు పట్టిందండి మాకు సున్నం కొట్టడానికి ఇంట్లో. అంటే ఇక్కడ క్లీన్ చేస్తున్నది పూజా రూమ్ అనమాట. పూజా ర్యాకు. ఇది వచ్చి మనకు ముందు రోజే కొట్టేశారనమాట హాల్లో. వాటి వరకు ముందు షోకేసు, తర్వాత ఆ పూజా ర్యాక్ అయితే సున్నం కొట్టిమన్నాం ఫస్ట్. ఎందుకంటే క్లీన్ చేసుకోవచ్చు కదా అనేసి. అంటే ఇది మాకెందుకంటే అన్ని రోజులు పట్టింది. మనకు ఫస్ట్ ముందు అయితే వేరే కలర్ వేసున్నాము, తెలిసే ఉంటుంది మీకు, మా వీడియోలో చూసే ఉంటారు. అంటే లైట్ కొంచెం గోపీ కలర్ లాగా అట్లా ఉన్నింది. ఇంకా కలర్ వద్దని చెప్పి నేనైతే ఇంకా ఫుల్ వైటే ఉన్ని బాగుంటుంది అని చెప్పనేసి ఫుల్ వైట్గా కొట్టించుకోవాలని చెప్పని మేమైతే అలా అడిగామన్నమాట. అందుకు ఇంకా ఫస్ట్ పెయింట్ కొట్టాలంటే కలర్ ఉన్నప్పుడు ఇంట్లో ప్రైమర్ కొడతారంట. ఫస్ట్ మనకు కావాల్సిన కలర్ని ఫస్ట్ ప్రైమర్ కొడతారు. అలాగా ఫస్ట్ 2 కోటింగ్లు ఇచ్చారనమాట. ఇచ్చిన తర్వాత ఆ కలర్ మూసుకుపోయింది, లేకపోతే మనకట్టే తెలుస్తూ ఉంటుందని అలాగా అన్ని రోజులైతే పట్టయిందనమాట మాకు సున్నం కొట్టడానికి. ఇంకా ప్రైమర్ వేసేసిన తర్వాత ఆ ర్యాక్ వరకు మాకు 2 క్లీన్ చేసి ఇచ్చేయమన్నాము. తర్వాత అయితే నేను ఇంకా జిడ్డంతా ఉంటే నీట్గా అయితే కాస్టిక్ సోడా వేసి బాగా నీట్గా అయితే తుడిచేసుకుంటున్నాను అనమాట. ఆ రోజు నైట్ వారం ముందనమాట అండి వీడియో. సాయంత్రంలో అయ్యింది. సరే, ఇంకా మరుసటి రోజు వచ్చారనమాట. మరుసటి రోజు ఇంకా హాల్ ఎత్తుకోవాలి. హాల్కి ఇంకా ఫస్ట్ ప్రైమర్ వేసేసి వెళ్ళారు. 2వ కోటింగ్ మళ్ళీ కొట్టాలన్నమాట. సరే, ఇంకా అంతలోనే మా వారు ఇంకా వంట పెట్టుకునేసి పక్కకు వచ్చేయండి ఇంకా అని చెప్పి అన్నారు. సరే, ఇంకా వంటింట్లో అయితే ఇంకా వంట చేస్తున్నాను. తెల్లారి టిఫిన్ అయితే చేసేసాను. ఇంకా నేను మా అమ్మాయికి మా వారు చెప్తూ ఉన్నారనమాట, ఏదో లీవ్లో ఏదో ఒకటి సాధించాలమ్మా, చేసుకోవాలి, ఏదో ఒకటి పనులు నేర్చుకోవాలి అంటూ ఉంటే, సరే అమ్మా ఇంకా నేను వంట చేసేది నేర్చుకుంటానని చెప్పి అంటూ ఉంటే, సరే ఇంకా నాకు ఈ పప్పు చేసేది నేర్పించు ఫస్ట్ అని అనింది. అది ఈజీగా చెప్పించానమాట. ఫస్ట్ పప్పు అయితే కడిగి పెట్టుకునేసి ఎర్రగడ్డ, టమాటా, తెల్లగడ్డ అన్నీ కూడా ప్లేట్లోకి ఎత్తిచ్చాను. చిన్న చిన్నగా కోసి దాంట్లో వేసుకోవాలమ్మా అనేసి మళ్ళీ లాస్ట్ చింతపండు పెట్టేస్తే అంతా సెట్ చేసేసి విజిల్ పెట్టేయడం. ఒక 3 విజిల్ పెడితే కూడా చాలు, 4 పెట్టినా ఇంకా బాగా మెత్తగా అయిపోతుంది అని చెప్పించానమాట. ఫస్ట్ ఇలాగ చేయాలని. సరే, ఎర్రగడ్డలు కొయ్యమ్మా అని చెప్పిస్తే చిన్నవి తిరగబాతుకు చేస్తామే అలా కోసేసింది. ఎర్రగడ్డలు తెలియలేదు. పప్పు రుద్దడానికి 4 ముక్కలుగా కూడా కోసేయచ్చు. ఇంకైతే ప్లేట్లో తెలియడం లేదు పాపకి, మా పెద్దమ్మాయికి. సరే, ఇంకా అవన్నీ చెప్పి ఇలాగని చెప్పుకుంటూ చేస్తున్నాను. ఇంకైతే నేను పాత్రలు కడుగుతూ ఉన్నానమాట. ఇంకా పాపకు చెప్పించాను ఈ విధంగా సెట్ చేసుకోవాలని చెప్పి చేస్తుంది. అదేవిధంగా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసి అన్నీ సెట్ చేయించేసాను అనమాట. ఆ విధంగా చూడండి, ఈ విధంగా చేస్తుంది పాప అయితే. మనము ఒక్కొక్కటి మనం చిన్నగా మెల్లిమెల్లిగా చెప్పిస్తూ ఉంటే నేర్చుకుంటూ ఉంటారనమాట. లేకపోతే అది కూడా చెయ్యరు, అసలు గమ్మన అయిపోతారు 10th వస్తుంటే కూడా. ఇంకేం చేసేది, మేమైతే అండి ఆ వయసులో 10th వచ్చేటప్పటికి అన్నం కూడా పొయ్యి మీద పెట్టి మా అవ్వలూరులో కట్టెల పొయ్యి మీద కూడా వంచేవాళ్ళం అనమాట. చిన్నప్పుడు 10th 9th వెళ్ళేటప్పటికి మేము అసలు 6th 7th చదివేటప్పుడే నేను ఇంటి ముందర పేడేసి నీళ్లు చల్లి ముగ్గేసి, అప్పట్లో యూట్యూబ్లో వీడియోలు అవి లేవు కానీ సెల్లులు కానీ ఉని ఉంటే ఎప్పటికో మిలియన్స్కి వెళ్ళిపోయి ఉండేటివి అనుకుంటా నాకు. కాకపోతే ఇప్పుడు వెలిగిందనమాట నాకు ఇక్కడ. ఇప్పుడు వీడియోలు పెడుతుంటే ఏదో అంతంత మాత్రం వెళ్తున్నాయి. ప్రతి ఒక్కరు వీడియోలు అలాగనే పెడుతున్నారులేండి, ఇంట్లోటివి అవి పెడుతున్నారు. కానీ కొన్ని అదృష్టం ఉండే వాళ్ళది మిలియన్స్కి వెళ్తున్నాయి. ఏదో మాలాంటి దరిద్రంగా ఉన్న వాళ్ళకి ఇట్లా, అంటే లక్, ఏదైనా లక్ కావాలి కదా. అది ఎప్పటికి వస్తుందో ఏమో నాకైతే తెలియదు. నేను ఎన్ని మంచి వీడియోలు పెడుతున్నా అలాగనే ఉంది. నాకైతే మనసుకు బాధ అనిపిస్తుంది. ఎందుకురా స్వామి యూట్యూబ్ ఎందుకు ఎత్తుకున్నామా మనం అనిపిస్తుంది. ఈ విధంగా అనిపిస్తుంది ఉంటుందన్నమాట నాకు. ఇంకా అప్పట్లో అయితే నేను 6th క్లాస్ చదివేటప్పుడు అయితే అట్లా అన్నం వంచేది. మాకు విలేజ్లో గొర్రెలు కూడా ఉండేవండి. మా అవ్వగారు వెళ్తూ ఉండేది, గొర్రెల కాడికి వెళ్తూ ఉంటుందన్నమాట. అప్పుడు అవన్నీ నాకు తెలుసు. అన్నీ చిన్నప్పుడే మా పిన్ని వాళ్ళందరూ ఉండి చేస్తూ ఉంటారు. ఒక్కొక్కటి చిన్న పనులు 7th నుంచి కొంచెం నేర్చుకుంటూ వచ్చేదాన్ని అనమాట. ఇంకా అలా ఉంటే పిల్లలు, ఇప్పుడు కాలం అస్సలు పిల్లలు పొయ్యి దగ్గరికే రావట్లేదండి. అన్ని స్టవ్వులు ఇన్ని ఉంటే కూడా అస్సలు పొయ్యి దగ్గరికి రావటం లేదనమాట, తెలియడం లేదు వాళ్ళకి అసలు. సరే, ఇంకా 2 రోజులు పాత్రలు తోమింది. ఇదేదో రోజు పడుతున్నాయి కదా, నువ్వెత్తుతోము, నేను వంట చేస్తాను అని చెప్పి వంటకాడికి వెళ్ళిందనమాట అమ్మాయి. ఇంకా అలా సెట్ చేసి పెట్టేసిన తర్వాత ఇంకా ఆ పప్పు కూడా నేను రుద్దితేనే కదా పూర్తిగా అవుతుంది అది చేసినట్టు అని అనింది. ఇంకా కూర్చొని ఏదో ప్రయత్నం చేస్తూ ఉంది కానీ ఇంకా ఏమాత్రం అవ్వలేదు ఆ పప్పు రుద్దడానికి, అలాగే ఉందన్నమాట.
సరే ఇంకా నేనే ఇంకా లాస్ట్కి కూర్చొని పప్పు అయితే రుద్దేసి సెట్ చేశాను అనమాట. చూడండి ఎట్లా కెలుకుతుందో, రుద్దడం తెలియడం లేదనమాట. మేమైతే నేను అప్పట్లోనే 8th క్లాస్ చదివేటప్పుడే అలా నీట్గా రాళ్ళ సెట్లోనే రుద్దేసేసేదనమాట చిన్నప్పుడు, అంటే ఆ వయసులో, పిల్లల వయసులో. ఇంకా నా పనులు అయితే నేను సామాన్లు కడగడం ఇలా చేసుకుంటూ ఉన్నాను. ఇంకా పాప లాస్ట్కి అలా ఉంటే ఇంకా మా వారు ఎందుకే ఆ పిల్లకి అలా చెప్తున్నావు, నువ్వే చేసేయకూడదని అంటారని చెప్పి ఇంకా నేనైతే కూర్చొని ఇంకా పని అయితే పూర్తి చేశానండి. ఇదే అనమాట. ఇంకా హాల్లో అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నారు పిల్లలు. చూపించాను కదా ఫస్ట్ వీడియోలో, ఈ విధంగా అంతా హాల్లో ఫుల్గా పెట్టేసి ఉన్నారు. సామాన్లు అన్నీ కూడా ఎత్తి బయట వేసేస్తున్నాను. ఎప్పుడు చేస్తామేమో ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలి, మనం ఆల్ట్రేషన్ పనులు అంటూ మాత్రం చేసుకోకూడదండి. ఒక్కసారిగా ఆలోచించి ఇల్లు అయితే కట్టుకునేయాలన్నమాట. ఇదే నేను అనుకుంటా. ఆల్ట్రేషన్ అంటే ఇంతే కష్టమవుతుంది, సంవత్సరం పట్టిందనమాట మాకు. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.